will achieve success in the next notification. మీ అందరికీ వచ్చే నోటిఫికేషన్ లో సక్సెస్ రావాలని కోరుకుంటున్నాను. అయితే క్లాసులతో పాటు మీరు యు ఆర్ ఎక్స్పెక్టెడ్ టు స్టడీ న్యూస్ పేపర్స్ ఆల్సో. రోజు ఏం వస్తుంది వార్తల్లో అనేది కూడా గమనిస్తుండండి. కేవలం క్లాసులు వినటమే కాదు, న్యూస్ పేపర్స్ సంబంధించి కూడా. ఉదాహరణకి నిన్న నైట్ మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ వాళ్ళు నోటిఫికేషన్ ఇచ్చారు. మణిపూర్ లో ప్రెసిడెంట్స్ రూల్ ఆర్టికల్ 356 రాష్ట్రపతి పాలన విధించే దిశగా వాళ్ళు నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. సో క్వశ్చన్, రాష్ట్రపతి పాలన కాన్స్టిట్యూషనల్ మిషనరీ ఫెయిల్ అయితే, ఏ రాష్ట్రమైనా సరే రాజ్యాంగ పద్ధతిలో పరిపాలించబడకపోతే, ఏ రాష్ట్రంలో అయితే రాజ్యాంగ యంత్రాంగం విఫలమైతే ఆటోమేటిక్ గా అక్కడ గవర్నర్ రిపోర్ట్లు గానీ, గవర్నమెంట్ రిపోర్ట్ లేకపోతే గానీ అక్కడ ప్రెసిడెంట్స్ రూల్ విధించే అవకాశం ఉంది. మణిపూర్ లో మీరు చూస్తున్నారు, గత 2 సంవత్సరాల నుంచి హింస విపరీతంగా చెలరేగుతోంది 2 గ్రూపుల మధ్య, మేతీస్ కుకీస్ మధ్య. సో మీకు ఆర్టికల్ 356 మీద ప్రశ్న వచ్చే అవకాశం ఉంటుంది అనమాట. సో అట్లా మీరు కరెంట్ రిలేటెడ్ టాపిక్స్ నుంచి కూడా స్టాటిక్ సిలబస్ ప్రిపేర్ అవ్వాలి. కేవలం డైనమిక్ సిలబస్ మాత్రమే కాదు, కరెంట్ రిలేటెడ్ టాపిక్స్ నుంచి కూడా స్టాటిక్ వెళ్ళాలన్నమాట. రెండోది, ఈరోజు మోడీ గారు అమెరికాలో ఉన్నారు. ఆయన అమెరికాలో ఉన్నప్పుడు ప్రస్తుతం ఆయన స్టార్ లింక్ ప్రాజెక్ట్ సంబంధించి ఇలాన్ మస్క్ తో డిస్కస్ చేయనున్నారు ఈ రోజు అనమాట. సో మీకు స్టార్ లింక్ ప్రాజెక్ట్ అనేది ప్రిన్స్ క్వశ్చన్. సో మీరు ఏదైతే న్యూస్ లో అప్డేట్స్ వస్తుంటాయో అవి కూడా రెగ్యులర్ గా ఫాలో అవ్వాలి. దీనికి సంబంధించి మన ఛానల్లో రోజు అప్డేట్స్ వస్తాయి, కమ్యూనిటీ పోస్టులు కూడా వస్తాయి. ఇంపార్టెంట్ టాపిక్స్ పోస్ట్ లా వస్తాయి. నేను రోజు అప్డేటెడ్ న్యూస్ ఇస్తా. ఇంకా చిన్న న్యూస్ అనుకోండి, 1 minute లేకపోతే షార్ట్ లా ఉంటుంది అనమాట. అదನ್ನು చూసేయండి. మీకు రోజు నేనైతే ఏది వదలను, ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఏది వదలను అనమాట. యూట్యూబ్ లో వస్తాయి, ఇన్స్టాగ్రామ్ లో వస్తాయి. మీరు చూసుకుని దాన్నే ఫాలో అయినా సరిపోయింది. అంటే ఆ టాపిక్స్ దాని నుంచి ఇది చాలా ఇంపార్టెంట్ అని నేను స్ట్రెస్ చేశాను అనుకోండి, ఆ లైన్ తీసుకుని మీరు మెయిన్ స్కోప్ ఫిలిమ్స్ కి యాడ్ చేసుకోవడానికి ట్రై చేయండి. సో దానివల్ల ఏమవుద్ది, చివరిలో మీరు ఒకటేసారి కరెంట్ అఫైర్స్ బర్డన్ పడకుండా ఉంటుంది. ఎటు నేను ఇంపార్టెంట్ టాపిక్స్ అంతా లిస్ట్ ఇచ్చేస్తా ఏం చదవాలో, కానీ మీకు లాస్ట్ లో ఆ ఒత్తిడి, ఆ ప్రెషర్ రాకుండా ముందే మీరు ప్రిపేర్ అవుతాం. ఏ రోజు రోజు ప్రిపేర్ అవుతే ఈజీగా అన్ని గుర్తుంటాయి అనమాట. నిన్న ఒక పెద్ద న్యూస్ వచ్చింది, ఒంగోలు గిత్త ఏదైతే ఉందో బ్రెజిల్లో ఒక క్యాటిల్ ఈ ఆక్షన్ పెట్టినప్పుడు, వేలం వేసినప్పుడు 41 కోట్ల రూపాయలకి పోయిందంట. వేలంలో అంత పలికిందంట పాట, 41 crores అనమాట. సో ఒంగోలు గిత్త యొక్క విశిష్టత ఏంటి? ABCD నా వీడియో వస్తుంది కాన్సెప్ట్ లో చూడండి. నేను అదే పెద్ద ట్రెండింగ్ న్యూస్, ఒంగోలు గిత్త. సో ఇట్లాంటి మనకు చిన్నవి అనిపిస్తాయి, కానీ వాటిలోంచి డైరెక్ట్ క్వశ్చన్స్ హిట్ అవుతాయి అనమాట. సో అక్కడ బ్రెజిల్ ఒంగోలు గిత్తలు బ్రెజిల్, మెక్సికో ఇలాంటి చాలా దేశాలు ఇప్పుడు బ్రీడింగ్ ప్రోగ్రామ్స్ చేస్తున్నారు అనమాట. ఇది కూడా ఇంపార్టెంట్. అండ్ బర్డ్ ఫ్లూ, మీకు తెలుసు తెలంగాణ రాష్ట్రం కూడా బర్డ్ ఫ్లూ గురించి హై అలర్ట్ ఇచ్చింది అనమాట. దాని గురించి మీకు బేసిక్ క్వశ్చన్ వచ్చే అవకాశం ఉంది. మనం బర్డ్ ఫ్లూ గురించి ఎందుకు ఇచ్చారు అని అనుకుంటాం, కానీ ఇప్పుడు ట్రెండ్ అంతా అదే కదా. న్యూస్ లో బర్డ్ ఫ్లూ ఉంది, అది సైన్స్ అండ్ టెక్నాలజీలో కానీ, సైన్స్ లో కానీ, జనరల్ సైన్స్ లో కానీ క్వశ్చన్ వచ్చే అవకాశం ఉంటుంది అనమాట. సో మీరు చూసుకోవాలా బర్డ్ ఫ్లూ గురించి, బర్డ్ ఫ్లూకి సంబంధించి ఎలా దాన్ని నిరోధించవచ్చు. అసలు బర్డ్ ఫ్లూ ఏ దేశంలో స్టార్ట్ అయింది? ఫస్ట్ చైనా. ఇండియాలో ఎప్పుడు ఎంటర్ అయింది? 2006. చైనాలో ఎప్పుడు ఎంటర్ అయింది? 1996. ఓకే, అమెరికాలో ఒక న్యూస్ ఏంటంటే, బర్డ్ ఫ్లూ మనుషులకు సోకితే మనుషులు చనిపోయే ప్రమాదం చాలా ఎక్కువ ఉంటుంది అనమాట. రేర్ గా సోకుద్ది. మనుషులకు అసలు బర్డ్ ఫ్లూ వచ్చే అవకాశం ఉందంటే ఉంది. మనుషులకి, మ్యామల్స్ కి బర్డ్ ఫ్లూ వచ్చే అవకాశం ఉందంటే ఉంది. రేర్ గా సోకిద్ది అనమాట. సో మీరు ఏం చేయాలంటే, ఇట్లా ఏ రోజు గుర్తుపెట్టిన ఒక్క లైన్ రాసుకున్నా, 4 లైన్లు రాసుకున్నా సరే మీకు 6 నెలలకి మీరే స్ట్రాంగ్ అయిపోతారు. మెయిన్స్ కూడా మెటీరియల్ రెడీ అయిపోద్ది. అంటే మెయిన్స్ ఆన్సర్స్ రాసేటప్పుడు ఎగ్జామ్ లర్నింగ్ ఏమి గుర్తొస్తాయి. నీట్ గా కేస్ స్టడీస్ కానీ, ఎగ్జాంపుల్స్ కానీ, డేటా కానీ రాస్తా ఉంటారనమాట. ఉదాహరణకి ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు గారు స్టెమ్ కోర్సెస్ లో, సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, మెడిసిన్స్ లో ఎవరైతే జాబ్ చేస్తారో ఆ మహిళలకు వర్క్ ఫ్రమ్ హోమ్ ఇచ్చే అవకాశం ఉంది మా రాష్ట్రంలో అని చెప్తున్నారు అనమాట. మహిళల్ని స్టెమ్ కోర్సెస్ లో పంపించే దిశగా మనం చాలా ఎక్కువ ప్రయత్నాలు కూడా చేస్తున్నాం అనమాట. అది కూడా మనం చూసుకోవాలి. స్టెమ్ కోర్సెస్ అండ్ ఉమెన్, సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, మెడిసిన్, స్టెమ్ కోర్సెస్ అండ్ ఉమెన్ అనే కాన్సెప్ట్ కూడా మనం చూసుకోవాలి. సో ఇవన్నీ కూడా మీరు ఆర్డర్ లో చూసుకుంటూ వస్తే సరిపోతుంది. ఓకే, సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, మెడిసిన్, మహిళలు మరియు స్టెమ్ కోర్సెస్, ఇట్లా ప్రతి ఆస్పెక్ట్ మీరు గ్రహించాలి. అంతెందుకు, మన సంస్కృతిని, మన కల్చర్ అండ్ హెరిటేజ్ ని కాపాడటానికి 2003లోనే నేషనల్ మిషన్ ఫర్ మ్యానుస్క్రిప్ట్స్ అని స్టార్ట్ అయింది. దాన్ని ఇప్పుడు ఇంకా అడ్వాన్స్డ్ వర్షన్ లాగా జ్ఞాన భారత మిషన్ అని స్టార్ట్ చేసాం. ఈ బడ్జెట్ లో జ్ఞాన భారత మిషన్ 500 కోట్ల ఫండింగ్ తో దాదాపు 1 కోటి మ్యానుస్క్రిప్ట్స్, 1 crore మ్యానుస్క్రిప్ట్స్ ని ప్రొటెక్ట్ చేసే విధంగా
జ్ఞాన భారత మిషన్ అని చెప్పి ఒక మిషన్ మనం లాంచ్ చేసాం అనమాట. దానికి సంబంధించి క్వశ్చన్ వచ్చే అవకాశం ఉంటుంది. సో ఇలాంటి మనం డీటెయిల్ గా చూసుకోవాల్సి ఉంటుంది. సో మన కల్చర్ కూడా ఇంపార్టెంట్ హిస్టరీలో. దాన్ని ఎక్కడైనా మీరు యాడ్ కూడా చేసుకోవచ్చు. జ్ఞాన భారత మిషన్ ఏంటి, దానికి సంబంధించిన ఇంపార్టెంట్ డీటెయిల్స్ ఏంటి అంటే మీకు చెప్పేది ఏంటంటే క్లాసెస్ జరుగుతుంటే క్లాసులతో పాటు టీచర్స్ ఇచ్చే మెటీరియల్తో పాటు ఏ రోజుకి ఆ రోజు మీరు అప్డేటెడ్ న్యూస్ కానీ, అప్డేటెడ్ కరెంట్ అఫైర్స్ కానీ, అప్డేటెడ్ రివిజన్ కానీ చేసుకుంటూ వెళ్తే మీ పని ఈజీ అయిపోద్ది. కొంత ఆ రోజు కష్టం అనిపిస్తుంది, ఎఫర్ట్ ఇబ్బంది అనిపిస్తుంది. అంతెందుకు మీరు నన్ను గమనిస్తే నేను ఏ రోజు కూడా మీరు నా వీడియోస్ చూసిన ఎక్కడ చూసిన అప్డేట్ అవుతూనే ఉంటాను నేను. సో అలా అప్డేట్ అవుతే ఏంటంటే చాలా కాన్ఫిడెన్స్ వస్తుంది. ఏ ఎగ్జామ్ ఇచ్చినా, నేను రెండోసారి సివిల్స్ ఎగ్జామ్ రాసినప్పుడు, సెకండ్ టైం సివిల్స్ ఎగ్జామ్ ఇదంతా రాసినప్పుడు అసలు ప్రిపేర్ అయ్యే టైం లేదు. ఏదైతే నేను చదువుతాను న్యూస్ పేపర్లో అదే యాడెడ్ వాల్యూ ఇచ్చి రాసేసి వచ్చాను అనమాట. సో ఎప్పుడు అప్డేట్ అవడం వల్ల ఏంటంటే లాస్ట్ మినిట్ టెన్షన్ లేకుండా ఉంటుంది, మన ప్రిపరేషన్ తక్కువైందనే భయం ఉండదు, ఎగ్జామ్కి వెళ్ళి కూడా ఎగ్జామ్ నీట్ గా మేనేజ్ చేసి రాగలం అనమాట. కాబట్టి రోజు మీ చేతిలో నేను న్యూస్ పేపర్ చూడాలి, రోజు మీ దగ్గర ఒక కరెంట్ అఫైర్స్ నోట్స్ చూడాలి. నేను ఒకసారి వచ్చి ర్యాండమ్ గా చెక్ చేస్తాను మీ కరెంట్ అఫైర్స్ నోట్స్ లో ఏముంది, మీరు ఆ నోట్స్ లోంచి ఏం చదువుతున్నారు, వీటికి సంబంధించి చూస్తాను అనమాట. తర్వాత మీరు చూస్తే కొన్ని సబ్జెక్టులు ఉంటాయి, భారతదేశ సమాజం, భారతీయ సమాజం అని చెప్పి. ఇలాంటి వాటిని మీరు చూసినప్పుడు సడన్ గా ఈ సమాజం మీద క్వశ్చన్స్ ఏమొస్తాయి అని అనిపిస్తా ఉంటుంది. మొన్న ఒక జడ్జిమెంట్ వచ్చింది అనమాట. ఆ జడ్జిమెంట్ ఏంటి అంటే, ఒక అడల్ట్ అయిన భార్యని భర్త బలాత్కారం చేసినా అది రేప్ కిందకి రాదు. ఒక జడ్జిమెంట్ వచ్చింది. సమాజంలో, భారతదేశ సమాజంలో భార్య భర్తల సంబంధం ఎలాంటిది, ఫ్యామిలీ సిస్టమ్ ఎలా ఉంది, న్యూక్లియర్ ఫ్యామిలీ సిస్టమ్ ఏంటి, జాయింట్ ఫ్యామిలీ సిస్టమ్ ఏంటి. సో ఇవి కూడా ప్రశ్నలే. గ్లోబలైజేషన్, ప్రపంచీకరణ ప్రభావం భారతదేశంలో మానవ సంబంధాల మీద ఎలా ఉంది, హౌ గ్లోబలైజేషన్ ఎఫెక్ట్స్ ద ఇండియన్ సొసైటీ, పర్టికులర్లీ హ్యూమన్ రిలేషన్స్ ఇన్ ఇండియా. ఇటువంటి క్వశ్చన్స్. వీటికి ఎగ్జాంపుల్స్ అన్ని మనం చూసే ఎగ్జాంపుల్స్ రాయాలి. క్లాస్ లో టీచర్ నోట్స్ డిక్టేట్ చేస్తే అదే రాసి వస్తాను, అది కాదు. అలానే తెలంగాణలో కాస్ట్ సర్వే తీసుకొచ్చారు. సో రోల్ ఆఫ్ కాస్ట్ ఇన్ ఇండియన్ సొసైటీ, అసలు ఈ కాస్ట్ సర్వే ఎందుకు తీసుకొచ్చారు, మళ్ళా కూడా దాన్ని ఎక్స్టెండ్ చేశారు ఇప్పుడు టైం, మళ్ళీ కూడా మీరు ఎన్రోల్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఫిబ్రవరి 16th నుంచి 28th వరకు, 26th వరకు, 28th వరకు. సో అసలు ఈ కాస్ట్ సర్వే ఎందుకు అవసరం, అండ్ ఎస్సీ సబ్ కేటగరైజేషన్ ఎందుకు అవసరం, ఇవన్నీ సమాజానికి చెందిన అంశాలు కదా. వీటిలో ఎవరు టెక్స్ట్ బుక్ లో చెప్పి పట్టించరు, మీరే జాగ్రత్తగా చూసుకోవాలన్నమాట. సో కాబట్టి నేను కూడా మీకు వచ్చి ఇలాంటి గైడ్ లైన్స్ ఇస్తూ ఉంటాను నాకు టైం దొరికినప్పుడల్లా. ఈలోపు మీరు అన్ని రకాల క్లాసెస్ వింటూ ఓపిక్ గా నోట్స్ చేసుకుంటూ చాలా జాగ్రత్తగా, ఏదో వచ్చాం పోయామని కాకుండా రోజు ఒక యూనిట్ లాగా తీసుకుని ఈ రోజు నేనేం సాధించాను, ఈ రోజు నేనేం చేశాను. సో నేను అనుకుంటాను ప్రతి ఒక్కళ్ళు సిఎస్బి కోసం వచ్చిన వాళ్ళు, అండ్ సిఎస్బి ఏదో దారి చూపించుదని నమ్ముకుని వచ్చిన వాళ్ళకి అందరికీ న్యాయం జరగాలని కోరుకుంటాను. సో కానీ చదువు ఏంటంటే ప్రాబ్లము మా తరపునే కాదు, మీ తరపున కూడా అంతే ఎఫర్ట్ ఉండాలి, అంతకంటే ఎక్కువ ఎఫర్ట్ ఉండాలి. కాబట్టి నేను కోరుకునేది, మీరు ఏదైతే రోజువారీ అప్డేట్స్ ఉన్నాయో, ఒకవేళ అన్ని అప్డేట్స్ చదివే టైంలో అయితే కనీసం నా వీడియోస్ చూడండి. యూట్యూబ్ లోనో ఇన్స్టాగ్రామ్ లో ఎక్కడ దొరుకుతాయి. ఏ టాపిక్స్ మేడం చెప్పింది ఈ రోజు, ఏ టాపిక్స్ కమ్యూనిటీ పోస్ట్ లో పెట్టారు, ఆ టాపిక్స్ కవర్ చేసినా సరిపోయింది వచ్చే 6 months. ఓకేనా? విత్ దిస్ నోట్ ఐ విల్ గివ్ యూ a very good luck and all the best for all of you, and I'll be visiting to you regularly whenever I get time, and I'll be taking essay writing, answer enrichment classes. ఇక ఆన్సర్ రైటింగ్ అంతా నేనే పక్కన నేర్పిస్తాను మీ అందరి కోసం. నేను నెక్స్ట్ 1 year I'll be with you. నేను ఈరోజు చెప్పింది మాత్రం ఈ రోజే స్టార్ట్ చేయండి. నేను చెప్పింది వినకపోతే ప్రాబ్లం, నేను చెప్పాను నీట్ గా ఇది చేద్దాం, ఇది చేస్తే మీకు మార్కులు ఎక్కువ వస్తాయంటే అది చేయాల్సిందే. ఏదో క్లాస్ చెప్పారు నోట్స్ రాసుకుని వెళ్ళిపోయారు కాదు, రోజు వేరే అప్డేట్ మీ చేతిలో ఉండాలి. నేను ఇప్పుడు చెప్పా జ్ఞాన భారత మిషన్ అని, చదివేయాలి. నేను వీడియో చెప్పా చేసేసేయాలి, అది అంతే. అది మీ రూల్, మీరు చేయాల్సిన పని అది. ఓకే, అండ్ థ్యాంక్ యూ.